ప్రేమగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. చదవబడినటువంటి లేఖనము ద్వారా దేవా, నాతో మాతో మీరు మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించి మహిమంతా మీరే పొందుకొని మీరు బాగుగా మమ్మల్ని కడిగి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత, అర్హత, భాగ్యం కూడా నాకు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే, ఇజ్రాయేలీయులను దైవజనుడైన మోషే ఐగుప్తు నుండి దేవుని ఆజ్ఞ మేర విడిపించి నడిపిస్తుండే. తర్వాత ఎర్ర సముద్రం దాటారు. గొప్ప అద్భుతాలు ఐగుప్తులో కూడా దేవుడు చేశాడు. ఇన్ని అద్భుతాలు దేవుడు చేసినా వీళ్ళ గొడవ ఏంటంటే, మాకు ఈ మొక్కలు లేవు, ఆ కక్కలు లేవా, ఉల్లిపాయలు లేవు, ఏంటి మాకు ఈ బాధ అనుకుంటూనే దేవుని మీద, దైవజనుడైన మోషే మీద, అహరోను మీద వీళ్ళు ఏం చేస్తున్నారండి? సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. ఇక దేవుడు కోపం వచ్చేసింది. అరణ్యం మధ్యలో ఉన్నారు వీళ్ళు. మోషే, నువ్వు సైడ్ తప్పుకో, ఇక వీళ్ళ పరిస్థితి నాకేమీ నచ్చలేదు, కాబట్టి నువ్వు ఊరకుండు, నా కోపం వారి మీద మండుచున్నది, వారిని నేను కాల్చేసి నేను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పినప్పుడు, ఇక్కడ పిల్లరా, మోషే తన దేవుడని యెహోవాని బ్రతిమాలుకొని ఇలా అంటున్నాడట, యెహోవా, నీవు మహాశక్తి వలన, నీ బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఈ నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని ఐగుప్తు నుండి తీసుకొచ్చి అరణ్యములో చంపేశారని ఐగుప్తీయులు నీకోసం చెప్పుకోవడం బాగోదు కదా, కాస్త సంతాపపడు అని చెప్తున్నాడు. కాబట్టి నీ సేవకుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇజ్రాయిల్ కూడా జ్ఞాపకం చేసుకో, వీళ్ళని మన్నించు అన్నప్పుడు ఎందుకో దేవుడు తన మనసు మార్చుకొని మోషే ప్రార్థన విని సరేలే అనుకొని తాను చెయ్యాలన్న కీడు చేయక సంతాపపడి క్షమించేశాడు. మనం ఎప్పుడైనా దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే విని జవాబిస్తాడు. అది మనకు బాగా తెలుసు. అపోస్తులుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 13, 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగనను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినడలా మనం ఆయనను వేడుకునేనవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. కాబట్టి మోషే ఇక్కడ ఏం ప్రార్థన చేశాడో తెలుసా? దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేశాడు. కాబట్టి వెంటనే సరేలే, నువ్వు అడిగావుగా, మరి నా చిత్తం, నా ఇష్టం కూడా అదే, శిక్షించనులే, క్షమిస్తున్నానులే అని దేవుడు తన కోపాన్ని సరి చేసుకున్నారట. హల్లెలూయా. మానుకున్నాడట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మాలోకంగా వినకండి. చాలా అవసరమైన విషయాలు ఇవి మనకు. అక్కడ దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు చదివిన వాక్యమైనా దేవుడు తన ఆత్మచేత మర్మాన్ని, భావాన్ని బయలుపరిచినప్పుడు మనము ఆశ్చర్యపోతాం. ఇక్కడ ఇజ్రాయేలీయులను దేవుడు
క్షమించాడా, క్షమించలేదా? మన బ్రతుకుల్లో దేవుడు క్షమించడానికి కారణమేంటో మనం తెలుసుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలను కూడా దేవుడు క్షమించడానికి కారణమేంటో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనము దేవుని చేత క్షమాపణ పొందాలా లేదా? చెప్పండి. ఆయన కోపము మన మీద రగులుకోవాలా? ఆయన క్షమాపణ మనకు కావాలా? మరి ఏ సందర్భములో ఆయన ఇజ్రాయేళ్ల మీద కోపపడి మరలా వారిని కోపగించి శిక్షించకుండా ఆయన క్షమించాడు, క్షమాపణ వాళ్ళకు దొరికింది. మరి మనకు కూడా క్షమాపణ దొరకాలి అంటే క్షమాపణకు అసలు కారణం ఏమిటి? వారు క్షమించబడ్డానికి కారణం ఏంటి? తప్పే చేశారు వారు, దేవునికి వ్యతిరేకంగా సనుక్కున్నారు, గొనుక్కున్నారు, అయినా వారికి అక్కడ క్షమాపణ దొరికింది. ఆ క్షమాపణ దొరికే నేపథ్యాన్ని ఈ రోజున మనం ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా ప్రియులారా, మోషే అంటున్నాడు, ప్రభువా వారికి మీరు ఎందుకు క్షమించాలి, వీళ్ళకు మీరు ఎందుకు క్షమించాలో చెప్తున్నాడు. అది దేవునికి తెలుసు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే గొప్ప అద్భుతాలు ఐగుప్తులో చేశావుగా, అక్కడి నుంచి బానిసత్వం నుంచి విడిపించావు. వీళ్ళు సరిగా లేరు, వీళ్ళని చంపేద్దాం అనుకున్నారు. నా ద్వారా అబ్రాహాముకి ఇచ్చిన మాట నెరవేర్చి నా ద్వారా జనాంగాన్ని పుట్టించగలవు నువ్వు. కానీ ఇదంతా వ్యవహారం బాగానే ఉంది, కానీ ఈ మాట ఐగుప్తులు విన్నారనుకో, ఐగుప్తులు వింటే ఏమంటారు? అరే వాళ్ళ దేవుడు ఐగుప్తు నుండి తీసుకెళ్ళి అరణ్యంలో చంపేశారు వాళ్ళ దేవుడు. అంటే ప్రేమించి క్షమించే మనసు లేదు. ఇక్కడ చంపితే మన ఎదుట బహుశా మనం ఒప్పుకోమేమోనో, అందుకని వాళ్ళని అరణ్యంలోకి తీసుకెళ్ళి చంపేశాడు. ఈ వార్త విన్న ఐగుప్తులు నీ కోసం చెప్తారు. కాబట్టి నీ కృపను గూర్చినటువంటి ఘనత వారి మధ్య అవమానంగా మారిపోద్ది. చూడండి ఒకసారి అన్నారు. ఎస్ పిల్లారా, నిజమే. ఐగుప్తులు నా ప్రేమ, నా కృప, నా త్యాగము ఎంత గొప్పదో వారు అర్థం చేసుకోకుండా ఈ కారణమును బట్టి నా కృప అపకీర్తి పాలవుద్ది, కాబట్టి వీళ్ళని క్షమిస్తానని దేవుడు క్షమించాడు. హల్లెలూయా. అంటే దేవుని కృప ఎక్కడా కూడా అఘనత చెందకూడదు, అపకీర్తి చెందకూడదు. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుడు తన కృప కొరకు వారిని ఏం చేశాడండి? క్షమించాడు. హల్లెలూయా. ఎస్, చాలాసార్లు మనము కూడా తప్పులు చేస్తున్నా, దోషాలు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా మనకు క్షమాపణ దొరుకుతున్నదంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఆయన కృపకు అఘనత కలగకూడదని దేవుడు జాగ్రత్త పడతాడు. ఎస్, కృపకు ఘనత కలుగుట అనేది ఒక సబ్జెక్ట్. నిజానికి ఆదికాండం 19:19 చూసినప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానని, ఆ యొక్క పట్టణపు యొక్క పాపం భయంకరంగా ఉంది, కానీ ఆ మధ్యలో చిక్కుడిపోయాడు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు, తన భార్య, తన 2 ఆడపిల్లలు, కూతుర్లు, వారికి కాబోయేటటువంటి భర్తలు అంటే అల్లుళ్ళు లోతుకి. సరే, దేవదూతలు వెళ్ళారు, లోతు త్వరగా రా, లే,
దేవుడు ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాడు, లే మీ వారు ఎవరైనా ఉంటే చెప్పేశాయి అని చెప్తే వాళ్ళ అల్లుల దగ్గరికి వెళ్ళి, అల్లుడు మన ఈ 2 పట్టణాలను దేవుడు కాల్చేస్తున్నాడు, అగ్ని చేత ఆకాశం నుండి అగ్ని పంపిస్తాడు, ఆయన కాలిపోతారు, రా తొందరగా వెళ్ళిపోదాం అంటే, మావయ్య ఏంటి మని పిచ్చి కానీ ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం ఏంటి, కాలిపోవడాలేటి, ఏంటి మాయ నువ్వు ఎగతాళి జోకులు చేస్తావు. లేదు అల్లుళ్ళారా నా మాట వినండి, దేవుడు చెప్తున్నాడు. తన భార్యకి పిల్లలకి చెప్పారు, నిజమా నాన్న? వాళ్ళని ఎలాగ ఒప్పించారు, అల్లుళ్ళు మాత్రం రావట్లేదు. రండి అంటే మీరు వెళ్ళండి ముందు మేము వస్తాం కానీ అంటారు. అయితే దేవుని ఉగ్రత గడియ టైం అయిపోతుంది, ఆ గడియ వచ్చేసింది, టైం అయిపోతుంది. ఉగ్రత గడియ ఆ టైం ఇంకా అంతే. రావయ్య అంటే తడవు చేస్తున్నాడట. అప్పుడు ఇక తప్పదు అనుకొని ఆ దేవదూతలు ఏం చేశారంటే, ఎవరండి, లోతు చేతులు, తన భార్య చేతులు, వారి కుమార్తెల చేతులు పట్టుకొని వెనక్కి లాగి చాలా దూరంగా పెట్టారు. అంతవరకు రాలేదు. అప్పుడు లోతు అంటున్న మాటను మనం చదువుదాం. 19వ అధ్యాయంలో 19వ వచనం 18 నుంచి, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుటకు నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరచిది. చూసారా, నీ కృపను చూపితివి అనాలి, అవునా? అక్కడ ఏమనాలండి? నా ఎడల కనపరిచిన నీ కృపను చూపితివి. అలా అనలేదు అక్కడ. వింటున్నావా గౌరమ్మ? నా ఎడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి. హల్లెలూయా. కృపను ఘనపరుచుట దేవుని యొక్క ప్రణాళికలో భాగం. దేవుని కృప అపకీర్తి కాకూడదు జనముల మధ్య. ఐగుప్తీయులు ఈ అరణ్యంలో ఉన్నటువంటి నా ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేశారు, శిక్షించి చంపేశాను అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు కృపగల దేవుడు కాదండి, ఏం దేవుడు అండి, వాళ్ళని నడిపించక అరణ్యంలో చంపేశాడు, ప్రేమ జాలి దయలేనోడని. ఇంత కృపగలవాడనైనా నన్ను వాళ్ళు అపకీర్తి పాలు చేస్తారు కాబట్టి క్షమిస్తానని క్షమించాడు. కృపను బట్టి, కృపకు మహిమ కలగడానికే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. అర్థమైందండి? ఏమన్నాడని లోతు? కృపకు కీర్తి కలిగేటట్లుగా, మహిమ కలిగేటట్లుగా నువ్వు చేసుకున్నావు తండ్రి. అవును ప్రియులారా, ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నవారు చాలామంది దొంగలున్నారు, దుర్మార్గులున్నారు, అడపాతడపా వ్యభిచారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మాటల ద్వారా నరహత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తించిన వారు ఉన్నారు, పొరుగువానికి అన్యాయం చేసిన వారు ఉన్నారు. అయితే అది మనకు తెలుసు, కానీ దేవుడు ఎందుకు వెళ్ళి శిక్షించట్లేదు అని మనం కూడా నలిగిపోతాం ఒక్కోసారి. ఆడు చేస్తున్నాడు కాని పని, తప్పు పని, దేవుడు ఎందుకు శిక్షించట్లేదు? సరే ఈ వ్యక్తి పాపం కదా, ఇది చేయకూడదు కదా అని మనం నలిగిపోతాం, చూసి కోపం వస్తుంది మనకు కూడా. దేవుడు వెంటనే వారు శిక్షిస్తే బాగుండు అని మనం కోరుకుంటాం, కానీ దేవుని ఆలోచన వేరు. దేవుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ అలాగా అడపాదడపా తప్పులు పాపాలు చేస్తున్న వారందరికీ వెంటనే అననీయ సబ్బీరాలకు చూసారా, అబద్ధం ఆడినందుకు వెంటనే ఇద్దరు చనిపోయారు కదా, అలాగా వీళ్ళకు శిక్ష వేశారనుకోండి,
చేసిన ప్రతి పాపానికి, పాపం చేసిన ప్రతి వానికి వారం వారం ఆయన టప్పి మన ముత్తాడు అనుకోండి. చర్చిలో ఎవరైనా ఉంటారా? ఉంటారండి? అందరూ సవాలా గుట్టలా మారిపోతారు. పైపెచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు, మన చుట్టూ ఉన్న క్రైస్తవేతరులు, యేసుని నమ్మనేవారు ఆ చర్చికి వెళ్తే మనుషులు సవాల్ అయిపోతున్నారు ఏంటండి. చూసారు హేరోదు న్యాయపీఠం మీద కూర్చొని తానే దేవుడిలా మాట్లాడుతున్నట్టుగా అపోస్తలు గారు దేవుడు మొత్తినప్పుడు నోట్లోంచి పురుగులు పడి చచ్చిపోయాడట. కాబట్టి ఇక్కడ దైవ సన్నిధిలో పాపం చేస్తూ మెయింటెనెన్స్ అయిపోతున్న వారికి కూడా ఆయన నలుగురిని ఐదుగురు మొత్తారనుకో, పురుగులు పడి చచ్చారనుకో, అది దేవుని నామానికి ఆయన కృపకు ఘనత కలుగుద్దా ప్రజల మధ్య? చెప్పండి అయ్యా, నిజంగా ఇక్కడ గుండెల మీద చేయవేసి చెప్పండి. అలాగా పెట్టల్లా ఒక్కొక్కటి రాలిపోయాడు అనుకోండి, అరే చర్చీలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవుడు గొప్ప కోపిస్తాడండి, క్షమించే మనసు లేదండి, కరుణామయుడు అంటారండి, ఏదో తెలుసో తెలియజేసిన పాపాలు టపా చచ్చిపోయారండి, ఎంతమంది క్రైస్తవులు ఖాళీ అయిపోతున్నారు ఏంటండి అనే పేరు వస్తే అది దేవునికి మహిమ. చెప్పండి. మన చుట్టూ ఉన్న ఐగుప్తులు ఏమనుకుంటారు వీళ్ళ కోసం? అరే వాళ్ళ దేవుడు జాలి కరుణ లేని వాళ్ళు, పాపం నుండి విడిపించారు, ఐగుప్తు నుండి విడిపించారు, మళ్ళీ మధ్య దేవుడి మీద శనిగారు అడపదడప పాపాలు చేశారు, అందుకే కావాల చర్చిల చుట్టూ రహస్యంగా ఏదో చర్చిలోని చంపేస్తున్నాడు దేవుడు అనేది దేవుని నామానికి మహిమ వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? అదే మోషే అన్నాడు అక్కడ, ఐగుప్తు నుండి విడిపించేసి నువ్వు అరణ్యములో వీళ్ళని చంపేస్తే వాళ్ళు ఏమనుకుంటారు నీకోసం? కాస్త సంతాపపడు అన్నాడు. సరేలే అన్నాడు. ఆ కారణం చేత ఈ అడపాదడపా పాపాలు చేస్తున్న వాళ్ళు మెయింటెనెన్స్ అయిపోతున్నారు. అర్థమైందా? అననీయ సప్యర్ అలాగనే చావాలనుకుని కొరితే ఇక చర్చిలో ఎవడు ఉండడు, ఏ చర్చిలో ఎవడు ఉండడు. అయితే తన కృపకు ఘనత కలగడానికి మనకు క్షమాపణ దొరుకుతున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అర్థమైపోయిందా? పోయిందా? అర్థమైంది. పోయిందా? మంచిదే. ఆ కారణం చేతనే దేవుడు ఏంటంటే, బాగా వినండి చెప్తాను, ఈ అంశమే చెప్పేసి లాస్ట్లో 5 నిమిషాలు చెప్తాను బల్లారాధన తర్వాత. దేవుడు అందుకే ఏం చేస్తాడో తెలుసా? మనము చేసినటువంటి దోషాలలో అధిక శాతం మర్చిపోతాడట. యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నా. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములలో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. హల్లెలూయా. మన బ్రతుకుల్లో అధికమైనటువంటి దోషాలన్నీ కూడా, ఆ పాపాలలో అధిక భాగం దేవుడు ఏమవుతాడట? మరిచిపోతాడట. అర్థమవుతుందా? కాబట్టే మనం ఇంకా బ్రతికేస్తున్నాం. ఎందుకు అలా మర్చిపోతాడో తెలుసా? ఆయన నిత్యము కోపించువాడు కాదు. అలా నిత్యము కోపిస్తే
ఆయన నిత్యము ప్రతి పాపాన్ని పట్టించుకొని లెక్క అడిగితే ఎవడు నిల్చోడ. దైవ సన్నిధిలో ఎవరు ఉండడిక. పోన్లే మారుతారులే, ఎటట పోన్లే మారుతారులే అని కాస్త అధిక శాతం ఎందులో నీ మార్కుల్లోనా కాదు పాపాల్లో అధిక శాతం మరచిపోతాడట. ఆయన మర్చిపోతున్నాడు కదా మనం తప్పులు చేసినా అనుకొని మనము కూడా మరచిపోయి మరింతగా భ్రష్టులై నరకానికి పోతే మళ్ళీ ప్రమాదం అని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒకరోజు మారుతాడులే వీడు అని చూసి చూడనట్టుగా మరిచిపోతాయి. 1, 2, 3, 4, 5 అలా చూస్తాడు, తప్పులు గమనిస్తుంటాడు దేవుడు. ఒక ఇంటిలో ఒక పని అమ్మాయినో పని అబ్బాయినో పెట్టిన తర్వాత టెస్టింగ్కి అక్కడ ఒక 50 రూపాయల నోటు పెట్టాం. బయట మనం పొలంలోనో లేదా పార్కులోనో లేదా బయట కూర్చోమని ఇల్లు గుమ్మాలు ఊడ్చి సరి చేస్తున్నారు. 50 రూపాయలు 100 దొరికింది. చూశారు, సంచిలోనో చెక్కలోనో పెట్టేశారు. సరే ఎవరు తీశారు? మరుసటి రోజు మళ్ళీ అక్కడ 50, 100 పెట్టాం. మళ్ళీ సేమ్ అదే పని చేసింది ఆ పని. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 100 రోజులు కూడా అలా అయిపోతుంది, అలవాటు అయిపోయింది. 300 రోజులు అలాగే పెట్టాం. 301, 300 అలాగా 999 రోజులు పెట్టినా అలాగే చేశారు. అరే ఇంకా మారడేటి వీడు, దొంగతనం చేస్తుంది, దాచేస్తుంది, తుడిచేసి వెళ్ళి బట్ట ఉతికేస్తుంది, మేము అడగలేదు కదా, వీళ్ళు ఏదో పెట్టేస్తున్నారని ఈ దాచేస్తుంది. ఇలా అయితే చేసిన తప్పుకి ఈ లెక్కలను తీస్తే యావజ్జీవ కారాగార శిక్ష ఇవ్వాలి వీడికి అనుకుంటారు. పని ఒక్కసారి అడుగుతా అని 999 సార్లు వదిలేసి దేవుడు ఒక్కసారి అడుగుతాడు. 100 రూపాయలు నువ్వు తీసా? 100 రూపాయలు నేను తీసానా? అక్కడ తీశాను కానీ మీకు ఇచ్చేద్దామని నేను వస్తుంటే నేను తీస్తానని అంటావా? ఇటువంటి అబండాలు వేస్తారా? పోనీ తీస్తాను అనుకోండి, అదేంటండి పెద్ద నేరంలాగా అని దబాయించావు అనుకో. అరే నీకు 999 పాపము యొక్క శాతాన్ని మర్చిపోయాను రా. ఈ ఒక్కటి ఎందుకు అడిగానో తెలుసా? కనీసం అప్పుడైనా పశ్చాత్తాపడి సరి చేసుకుంటావా అని. అప్పుడు కూడా నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తే నువ్వేమవుతావు తెలుసా? భ్రష్టుడై నరకానికి పోతావు. కాబట్టి అధిక శాతం మరిచిపోతాడు. అప్పుడప్పుడు మాత్రం నన్ను ఆపి వీడియో. అప్పుడప్పుడు 1, 2 పట్టించుకుంటాడు ఆయన. అప్పుడు దొరికామనుకో దొంగ, ఏం చేయాలి? ఒప్పుకోవాలా? క్షమాపణ అడగాల? బాధపడాలా? సరిచేయబడాలా? మారు మనసు పొందాలా? దాని కొరకే దేవుడు అడుగుతాడు ఒక్కోసారి. అర్థమైందా? మన దరిద్రం ఏంటో తెలుసా? అందరు కాదు, రోమాపత్రిక 2వ అధ్యాయం చదవండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందడానికి. దేవుడి అనుగ్రహం అంటే దేవుడి కృప, దేవుడిచ్చిన అవకాశము, నీకు మారు మనస్సు పొందడానికి ఇస్తున్నటువంటి గొప్ప సదావకాశం. నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన కృపను, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావు. నువ్వు చేసావు దొంగతనం,
నరహత్య చేసావు, విగ్రహార్థం చేసావు, వ్యభిచారం చేసావు, 10 ఏళ్ళు అవుతుంది, మెయింటెనెన్స్ అయిపోతున్నావు. దేవుడు నిన్ను ఏదో రోజు మారుతావని ఎదురు చూస్తాడు. 999 తప్పులు చేసావు, ఒకరోజు పట్టించుకుంటాడు దేవుడు. ఆ పట్టించుకునే రోజు రాకమునిపే మరలా నువ్వు మారాలి. మారకపోతే నువ్వు మనిషివి కాదు, భ్రష్టుడివి, భక్తిహీనుడివి, నాశన. కాబట్టి పిల్లారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎన్ని తప్పులండి? మినిమం అంచనా. నీ దోషములలో అధిక భాగము నీవు మరచిపోతీవి. దేవుడు మర్చిపోతాడట. అంటే మినిమం లెక్క 999 మర్చిపోయి ఒక్కడైనా అడుగుతాడు. అలా మర్చిపోవడానికి కారణం ఏంటి అని అంటే, నువ్వు మారుతావని. అడిగేటప్పుడైనా మారు మనసు పొందాలి కదా, పొందకపోతే అది నీ కర్మ అంటాడు. తర్వాత ఏంటి 999 అన్నీ ఎందుకు మర్చిపోవాలి? దేవుడికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని నువ్వు అనొచ్చు. నీతిమంతుడు కదా నువ్వు అనొచ్చు కదండి. ఆశీర్వాదం గారు, ఏమో రత్నం గారు, అన్ని పాపాలు పట్టించుకోవచ్చు కదా, బుద్ధి లేదా? నాకు కోపం వచ్చేస్తుంది. తాగుతున్నాడు, ప్యాకెట్ ఆడుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు అన్నీ అంటే సాగు కోపం వస్తుంది నాకు. మరి అన్ని పట్టించుకోవచ్చు కదా అని అంటే, రండి ఇద్దరు బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకూడదు, ఒక్కలో మీరు కూడా ఒక్క అనుభవిస్తే మాకు సంతోషం. దేవిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 136లో అన్ని పట్టించుకుంటే అసలు చెప్తున్నాడు ఆయన. 133 కీర్తనలు 133 చరణం. ఓకే, అందరు చదవండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఇప్పుడు చెప్పండి, దేవుడే పట్టి ఇదిగో ఆశీర్వాదం నువ్వు చేసావు, మర్తమ్మ అది చేసావు కదా, సరస్వతి నువ్వు ఇటు ఎలా చేసావు, అది చేసావు అని ఆయన కనిపెడితే ఇంకా చర్చిలో ఎవడైనా ఉంటాడా? ఇప్పుడు చెప్పండి, ఆయన పట్టించుకోకుండా ఒక్కోసారి మరిచిపోవడం సంఘానికి మేలా కాదా? చెప్పండి అమ్మా. ఆ కారణం చేతనే దయగల దేవుడు మారుతారులే అని వదిలేస్తున్నాడు. దాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. నేను నా యొక్క దుష్కార్యము ద్వారా నా దేవుడికి ఎప్పుడు నేను దుఃఖ పెట్టలేదు అన్నవాడు ఒక్కటి చేతులు ఎత్తండి. ఏడు చెప్పానమ్మా? నా దేవునికి నా దేవునికి నా ప్రవర్తన ద్వారా నా బ్రతుకులో ఎప్పుడు దుఃఖపెట్టాలి అన్నాను. నా చెయ్యి జీవితంలో ఎప్పుడు పైకి లేగదు. నేను చాలాసార్లు దుఃఖపెట్టాను, అది నాకు తెలుసు. ఇది మాత్రం ఒప్పించుకుంటున్నాను నేను. మీరెవరైనా ఉన్నారు అనుకుంటే చెప్పండి. మీరు అలా చెప్పారు అనుకుంటే దేవుడికి నీకు అప్పచెప్పేస్తాను. మీకోసం నేను ఎందుకు విమర్శించాలి? దేవుడే లెక్క చెప్తా. ఉన్నారా? ఒక్కడు లేడండి, యేసు తప్ప, యేసయ్య తప్ప. ఒకవేళ మీరే ఇప్పుడు చేతులు ఎత్తినట్టుగా ఏ సమాధానమో మార్తమో మోసయో చేతులెత్తి ఏనాడు నా దేవునికి దుఃఖ పెట్టలేదు అని మీరు చేతులెత్తితే రోమాపత్రికలో
ఒక వచనం కొట్టేయాలి. ఏలయనగా మనుష్యులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. ఆ వచనం తీసేయాలి నీ బైబిల్లో. ఇంకో మాట కూడా తీసేయాలి. ఏలయనగా నరుల హృదయం బాల్యములో నుండి కేవలం చెడ్డదేనడ తలంపులు. కాబట్టి అలాగ ఎవరు చెప్పలేరు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని గుచ్చిలాగి ప్రతి తప్పు పట్టించుకున్నాడు అనుకో, నీ ఎదుట ఎవరు నిలువబడగలరు అన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? దయగలవాడు కదా. ఎందుకంటే మన స్థితి ఏంటో తెలుసు కాబట్టి, నీ దోషములలో అధిక భాగము తానే మరచిపోతాడట కోరుండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రిల్లారా, తన కృపకు ఘనత కలుగుద్ది. నా దేవుడు యోగ్యత లేని నన్ను చంపి మెడకాయ మీద తలకాయ లేకుండా నరికేసేంత పాపం చేసిన నన్ను ఏం కృప చూపాడండి అనుకుని ఘనపరుస్తావు. అవునా కదా? ఆ కారణం చేతనే చూడండి, యాకోబు నన్ను క్షమించు ప్రభా అడగలే, ఆయన క్షమించాడు. యెషయా గ్రంథము 41వ యెషయా గ్రంథము 43వ అధ్యాయము పిల్లారా 22 చదవండి. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, ప్రభువా నన్ను క్షమించమని మొర్ర పెట్టలేదు, ప్రార్థన చేయలేదు నువ్వు. అయినా దేవుడు ఏం చేశాడట? 24వ వచనంలో చూడండి. సరిగదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపాలిక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా. అర్థమైందా బాబు? అడిగాడా? యాకోబు అడిగాడా? క్షమించమని అడిగాడా? దేవుడు తన కృపకు మహిమ కలగడానికి, ఘనత కలగడానికి కూడా ఉన్నాడు. కాబట్టి మనకు క్షమాపణ దొరుకుతుంది. అర్థమైందా మీకు? దేవుడు నువ్వు చేసిన తప్పు కూడా క్షమిస్తున్నాడు, నువ్వు అడగకుండా అనేది. దాని అర్థం ఏంటంటే, నువ్వు పాపం చేస్తూ బ్రతికేరా నేను క్షమిస్తూ ఉంటానని అని కాదు. ఏదో ఒక రోజు కూడా నువ్వు మారుతావు. లేదు, అలా మార్చడానికి మారుతాడో లేదో తెలియదు ప్రభా. వాడు చేసిన తప్పుకి, వాడు చేసిన వ్యభిచారానికి ఇప్పుడే నువ్వు చంపి ప్రభా, వాళ్ళిద్దరికి చంపావు, దుర్మార్గులు ఇద్దరు చంపాయి అని మనం పట్టి ప్రార్థన చేస్తే దేవుడు కూడా కోపం వచ్చి, మోసే కూడా అలాగే ప్రార్థన చేశారు, మనం కూడా చేసాం అనుకో, మోసే కూడా చంపిమన్నాడు అనుకో, మనం కూడా చంపిమన్నాడు. దేవుడు వెంటనే వాళ్ళిద్దరికి నోళ్ళలోంచి భయంకరమైన పురుగులు చచ్చిపోనుగా. కానీ చర్చిలో 2 సవాలు. ఆ చర్చిలో పురుగులు చచ్చిపోతున్నారని దేవుడి బిడ్డలే అని పేపర్లో అన్నీ వెళ్తాయి, పక్క వీధికి వెళ్తాయి. సరే వాళ్ళిద్దరు అయిపోయింది, ఏదో వాళ్ళు పాపం చేశారు పోరని. పాపం చేయకుంటారు కదా, మరో 2 అలాగే పాపం చేశారు, బలంగా ప్రార్థన చేశారు. ప్రతి సంఘంలో అలాగే పురుగులు పడి చచ్చిపోతున్నారండి. అప్పుడు దేవుడి నామానికి మహిమ వస్తుందా, అపకీర్తి వస్తుందా? చెప్పండి అమ్మా. కాబట్టి దేవుడు తన కృపకు ఘనత కలిగేటట్టుగా ఆలోచిస్తాడు. కాబట్టి ఆ క్షమ మనకు దొరుకుతున్నది. అర్థమవుతుందండి? అర్థమైందా? అలా చేస్తే చుట్టుప్రక్కల ఉన్నవారు దేవుణ్ణి చెడ్డగా అనుకుంటారు, మనవలే నమ్మరు. అరే ఏదో తప్పు చేశారు, క్షమించవచ్చు కదా, వెంటనే పురుగులు పడి చచ్చిపోవడమే. అననీయ సప్పీరాల్లాగా, హేరోదులాగా. అరే
వెంటనే కోపడి వాళ్ళంతా కుష్ఠరోగాలు వచ్చి అందరికీ. మిరియాం కోపడ్డదా లేదా? వీళ్ళందరికీ కుష్ఠరోగాలు, చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ ప్రతి చర్చిలో కుష్టి వచ్చింది అనుకో, మరి ఏంటనుకుంటున్నావు? మోషే మీద తిరుగుబాటు చేశారు అహరోను మిరియాము, అందుకే ఈ కుష్టు. ఆ కుష్టు అందరికి వచ్చింది అనుకుంటా. చర్చిలో ఉన్న జనాలందరికీ కుష్ఠరోగం వస్తే దేవుడికి మహిమ చెప్పండి. అప్పుడు ఏం చేయాలి ఆయన? వారి దోషములలో అధిక భాగము తానే మరచిపోకపోతే ఎవరు ఆయన ముందు మనం నిలబడలేము. అబ్బా ఇదేదో బాగుందిరా, ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమించేస్తున్నాడట అనుకుని ఈ పాపలు ఏం చేస్తారో తెలుసా? ఇక బరి తెగించి విజృంభించేసి ఒక్కోసారి శాశ్వతంగా దేవుడితో నరకానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఉండడానికి అప్పుడప్పుడు 999 పాపాలు చేశావో హెచ్చరిక వాక్యం ద్వారా ఒక్కటి నీతో మాట్లాడినప్పుడు సరి చేసుకో అంటాడు దేవుడు. అలా సరి చేయబడే ఆ ఒక్కటి నన్ను అడుగుతావా? అరే కాదురా, 99 మరిచిపోయిన ఒకటి అడిగాను, ఇప్పుడు కూడా నువ్వు దబాయిస్తే ఇంకెక్కడ నీ బ్రతుకు? అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థం కాలేదా? నిజంగా పట్టించుకుంటే 99 పట్టించుకోవాలి. పోనీలను మరిచి ఒకటే అడుగుతాడు అప్పుడప్పుడు. అప్పుడైనా మారు మనసు పొందాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది ఆలోచించండి. అది ఒకటి. మనకు క్షమాపణ ఎందుకు దొరుకుతుందో రెండో విషయం చెప్తున్నాను, బాగా వినండి. చదవండి నిర్గమాకాండం. నేను కరెక్ట్ చెప్పి 2 లోపే ముగించేస్తాను. ఆరాధన తర్వాత బల్లారాధన 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను, అందుకే ఎక్కువ చెప్తున్నాను. నిర్గమాకాండము 32లో చదవండి, అలా కంటిన్యూ చేయండి. పదమూడు చదివండి. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయిల్ని జ్ఞాపకము చేసుకో. వారితో నువ్వు మాటిచ్చావు, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నారు. ఎంత వృద్ధుని ఇసుకుందో ఇసుక రేణువులంత చేస్తానన్నా వారికి ఇచ్చిన మాట ఏమవుద్ది ప్రభు అని చెప్తున్నాడు. బాగా వినండి. సంఘములో ప్రతి విశ్వాసికి, ప్రతి పాపికి క్షమాపణ దొరకడానికి కారణము దేవుని యొక్క కృపకు ఏం రావాలట? ఘనత కలగడానికి కొరకు క్షమిస్తాడు. రెండవది ఏంటి? ఒకవేళ చేసిన అపరాధానికి, దోషానికి వెంటనే దేవుడు శిక్ష వేస్తే 10 మందిలో అన్యజనుల మధ్య ఐగుప్తులో దేవుని నామానికి, కృపకి ఏమవుద్ది? చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దేవుడు మనకు క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు తన కృప ద్వారా. అర్థమైందా? ఓకేనా? అర్థమైందండి? మనకు క్షమాపణ కృప దొరుకుతుంది అంటే ఒకటి, ఆయన కృపకు మహిమ కలగాలి, ప్లస్ 10 మందిలో ఆయన పేరు డ్యామేజ్ రాకూడదు. కాబట్టి దేవుడు కాస్త చూస్తూ ఊరుకుంటున్నాడు. ఈలోగా మనం దాని టైంని ఏం చేసుకోవాలి? యూజ్ చేసుకొని మన ఇష్టమే. ఒకటి, అదే ఇచ్చిన సమయాన్ని పాపానికి ఉపయోగించుకోవచ్చు, లేదు పరిశుద్ధత కూడా ఉపయోగించుకోవచ్చు. అది మనకు దేవుడు వదిలేశాడు. అర్థమైందండి? దేవుడిచ్చిన అవకాశాన్ని పాపానికైనా నువ్వు ఉపయోగించుకోవచ్చు, లేదా పరిశుద్ధతకైనా ఛాన్స్. కాబట్టి చాలామంది పాపానికి ఉపయోగించి ఆఖరికి భ్రష్టులై నరకానికి పోతారు. అలా నరకానికి పోకుండా ఉండడానికి కూడా దేవుడు మళ్ళీ బ్రేక్ వేస్తాడు. ఎప్పుడు? 999 రోజులు దొంగదనమే చేసావురా, ఈ ఒక్క రోజైనా నిన్ను శుభ్రం కడిగి పారేస్తాను అని ఇక్కడ కూర్చొని కడిగి పారేస్తాడు అన్నమాట. అప్పుడు కూడా నువ్వు తప్పించుకుంటే ఇంకా నిన్ను కడిగేది లేదు, నువ్వు బాగుపడేది లేదు. అర్థమైందండి? ఓకే. రెండవదిగా మనకు క్షమాపణ దొరకడానికి రెండో కారణం ఏంటో తెలుసా? రెండవది ఏంటంటే
ఆయన ఏమని ప్రార్థన చేశాడు మోషే? బాబు, మోషే గారు నిద్రపోతున్నారు హాయిగా. మోషే గారు వినండి, ఇక్కడ మోషే ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటి తెలుసండి? అయ్యా, ఒక్కసారి వీళ్ళని శిక్షించే ముందు, వీళ్ళు కొట్టే ముందు, వీళ్ళని చంపేసే ముందు, వీళ్ళ మీద కోప్పడే ముందు ఒక్కసారి అబ్రహాం జ్ఞాపకం చేసుకో బాబు. మోసే అంటున్నాడు, ప్రభు అబ్రహాం జ్ఞాపకం చేసుకో, తన కొడుకు ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకును కూడా జ్ఞాపకం చేసుకో, వీళ్ళ పితరులే కదా, అదే ఇజ్రాయేల్ యాకోబును కూడా జ్ఞాపకం చేసుకో, వాళ్ళని బట్టి వెళ్ళి క్షమించు. అంటే ఇజ్రాయేలులకు క్షమాపణ ఎలా దొరుకుతుంది? పితరులను బట్టి. అర్థమైందండి? పితరులను బట్టి. ఎస్ పిల్లారా, చాలాసార్లు మన మీద దేవుని యొక్క కోపం మన మీద రాకుండా ఉండడానికి కారణం కూడా మన పితరులు కారణమవుతారు. అర్థమైందండి? చాలాసార్లు పిల్లారా, మామూలుగా చెప్తున్నా, మనకు పితరులు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వాళ్ళు ఎవరు లేరు, ఒకరు ఉన్నారు చెప్తాను. అయితే ఒక్కోసారి మన జీవితాల్లో మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, మన తల్లిదండ్రులు చేసినటువంటి నీతి, న్యాయము, దానము, ధర్మము అది పిల్లలకు కూడా కాపాడుతుంది. హల్లెలూయా. గుర్తుందా మీకు? నీతిమంతుని యొక్క బిడ్డలు భిక్షమెత్తుకునుట చూడలేదట. అందుకే ధర్మం చేయండి అమ్మా, దేవుడికి ఇవ్వండి అమ్మా అంటాం. ఆ దీవుని పిల్లలకు కూడా కాస్తుంది. అందుకే ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? అయ్యా, వీళ్ళ తాత ముత్తాత అబ్రహాము జ్ఞాపకం చేసుకో. ఇజ్రాయేల్ యొక్క మూల పురుషుడు ఎవరు? అబ్రహాం అనగదా, తన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు చూశాడు, ఎస్ మోసే నిజమే, అబ్రహాం కదా వీళ్ళ తాత, మాట ఇచ్చాను కూడా. అబ్రహాం అంటే నా స్నేహితుడయ్యా. అబ్రహాం ఏంటంటే, అబ్రహాం నువ్వు లేచి ఆ దేశానికి వెళ్ళిపోమంటే ఎందుకు అని అడగకుండానే వెళ్ళిపోయాడయ్యా. సరే, పెరిగిన తర్వాత మరి బాబుని కూడా, ఏమయ్యా నీ ఒక్క కుమారుని తీసుకు బలిచ్చువయ్యా అనంటే, ఎందుకని ఏం అడగలే, బలి ఇచ్చేసాడు. అరే, అంత విధేయుడు నా స్నేహితుడు, హలిపిల్లలే నా వీళ్ళు, సరేలే క్షమించేద్దాం, సరే ఏం పర్వాలేదులే అని పితరులను జ్ఞాపకం చేసుకొని కూడా మనకు క్షమాపణ దొరుకుతున్నది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోడు ఆయన. అది మీ పిల్లలకు కూడా ఆశీర్వదిస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను మీకు, నేను మాట చెప్పాను, దేవా నేను నీ పరిచర్యలో ఉంటున్నా, మందిరాలు కట్టా, సంఘాలు కడతా, సత్యం కోసం పోరాడుతున్నా, పిల్లల విషయంలో కాని పరకు సంపాదించలేదు, ఏదో చదివిస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కటి మాత్రం నాకు తెలుసు, నేను నీ కొరకు బ్రతికాను, నీ కొరకు జీవించాను, నీ కొరకే జీవిస్తున్నా, నా పిల్లల విషయంలో తప్పకుండా నువ్వు జ్ఞాపకం చేసుకుంటా అన్నాను. అంతే, పిల్లల్ని లైఫ్ సెట్ చేశాడు. హల్లెలూయా. ప్రభువులోకి బాబు వచ్చాడు, పాపకు మంచి మ్యారేజ్, అదే సరే దేవుడు కృప. మీకు వస్తుంది, అది మీ పిల్లలకు కూడా వస్తుంది, నమ్మండి. ఇప్పుడు వీళ్ళు దోషులే, వీళ్ళ మీద శిక్ష పడాలి, కానీ మధ్యలో అబ్రహాం అడ్డొచ్చాడు. అరే, నా స్నేహితుడు అతను. సరే, ఓ వ్యక్తి ఉన్నాడు, పొలంలో మామిడికాయలు, జాంపాలు అవన్నీ ఉన్నాయి, మేమేదో పని మీద వెళ్ళాం. ఈలోగా ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఆ యొక్క మామిడి చెట్టు దులిపి వదిలేశాడు. తర్వాత ఏమో ఏంటి జామ చెట్లు కూడా దులిపేసి కింద రాలిపేసి మూటలు కట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. తీరా మేము వచ్చాం గేట్ నుంచి, రే ఏరా మీరు, రే ఇలా రండి, మీరు తొందర రండి అని ఆ ఇద్దరం పట్టేసి చెట్టు కట్టించాం. చెట్టు కట్టేసి ఎల్లకరే ఆ కర్రలతో కొరడాలతో కొట్టండిరా, చూడు చెట్టు కూడా ఇరిపేశారు, ఆ గోడ ఇరిపేసి దూకొచ్చారు, మొత్తం మూటలు కట్టేశారు. ఎంత దొంగలైతే వీళ్ళు. చాలా కోపం వచ్చింది. వచ్చిన తర్వాత సరే పని వాళ్ళకి అప్పచెప్పారు కదా, కొరడాలు తీసుకొచ్చారు, కొట్టేసి అక్కడ నుంచి వస్తారు మీరు దొంగ ఎదవల్లరా అని. ఈలోగా బుల్లెట్ మీద డుట్టు అని వచ్చారు. వచ్చేసరికి తీరొచ్చేసి, అరే వచ్చి బాగున్నావు అంటే నా ఫ్రెండ్ వచ్చాడు. కూర్చో, ఇటు ఇలాగ వచ్చావు, లేదు నీతో అవసరం పడ్డది. అలాగా
కాదు భోంచేసి వెళ్ళు, ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చావు కదా మా ఇంటికి, భోంచేసి లేదు 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 పర్వాలేదు నేను వెళ్తాను, మరి తర్వాత నువ్వు భోంచేసి ఇక్కడ ఉండాలి ఈ రోజంతా, నా ప్రాణ స్నేహితుడు కదా, మనం ఎంత చక్కగా నువ్వు ఎంత నాకు సాయం చేస్తావు, నువ్వు అంత ఎఫెక్షన్ అన్నమాట. అసలు ఏంటంటే ఎందుకు వచ్చినట్టు ఏమీ లేదు, ఇద్దరిని కట్టేశా కదా, ఆ ఇద్దరు నా కొడుకులే. అరే నీ కొడుకురా, రే 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 ఆగండి, ఆపండి, ఇప్పండి తాలిపోయండి, కట్టకండి, ఏమండి అంటే నర్బాయ్ ఇటురండి మీరు, అలా వదిలేయండి తీసుకురండి పిల్లల్ని. నా స్నేహితులు పిల్లలా ఏదో తెలియక చేశారు, లేదు తెలిస్తే అలా చేస్తారేంటి, అబ్బాబు తెలియదయ్యా నీ పిల్లలని, పొడలే రండి ఏటి కావాలి నీకు, చెట్టు కావాలా, చెట్టు కూడా తీసుకెళ్ళిపో అని అంటామా లేదా, చెప్పండి అమ్మా, అంటామా లేవా? ఏం స్నేహితుడా నువ్వు అని అంటావా? వారిని బట్టి పిల్లల్ని క్షమించేస్తా. ఇప్పుడు అబ్రహాము ఎవరనుకుంటున్నావు, పిలవగానే వచ్చేస్తానన్నాడు నా చిత్తం నెరవేర్చడానికి, అక్కడికి వెళ్ళిపోమన్నాను, వెళ్ళిపోయాడు. సంతానం ఇస్తానన్నాను, అయినా కలగలేదు. 95 సుమారు సంవత్సరాలు వచ్చిన పిల్లలు లేరు, అయినా నమ్మాడు. పోనీ ఆ సంవత్సరాల్లో చివరిలో బిడ్డ పుడితే పెరిగాడు, పెద్దోడయ్యాడు. పెద్దోడైతే బలి ఇచ్చామంటే మళ్ళీ తీసుకొని ఇచ్చాడు. ఏమనుకుంటున్నావు అబ్రహాం అంటే, అంత విధేయుడు. వాళ్ళ పిల్లల్ని నేను కొట్టాలా, వదిలే వాళ్ళే మోషే ఓకే. ఇస్సాకు, యాకోబు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని పిల్లలకు క్షమను చూపాడట. క్షమ ఎందుకు దొరుకుతున్న దానికి, పితరులను బట్టి. ఇప్పుడు చెప్తాను బాగా వినండి, అర్థమవుతుందా, అర్థం కావట్లేదు, బోరు కొడుతుందా? బోరు కొట్టదు మీకు, నాకు తెలుసు. ఈ వాక్యం నాకు అర్థం కాకపోతే ఫస్ట్ నాకే బోరు కొడుతుంది. నాకు అర్థమైన తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో దేవుణ్ణి అడుగుతాను, అదే మీకు చెప్తాను. అది మీరు స్వీకరించి ఆత్మలో ఆనందించి వెళ్తారు, దీవించబడతారు. దేవుడే ఈ వాక్యాన్ని వడ్డించి మీకు ఇవ్వకపోతే అది విషతుల్యం అవుతుంది. కానీ దేవుడే నన్ను అభిషేకించే వాక్యాన్ని వడ్డించినప్పుడు ఇది అమృత తుల్యం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ టైం టేకింగ్ తీసుకోవడం అర్థమవుతుందండి. ఇతర సంఘాలకి మన సంఘానికి ఉన్న తేడా అదే. మీరు వింటారు, అర్థం చేసుకుంటారు, కాస్త ఆకలి వెళ్ళిపోవాలని మనసున్నా అటు వెళ్ళినా ఇటు ఉంటుంది. ఒక వారం దాటి వెళ్ళిపోయినా వచ్చే వారం బాధపడతారు, తప్పు చేశాను తండ్రి అని. అవునా కాదా? హల్లెలూయా. అదేనండి మనస్సాక్షి అంటే. ఇప్పుడేమో ఇజ్రాయేలు ప్రజలను అరణ్యంలో దేవుడు శిక్షించడానికి వచ్చినప్పుడు, అరే ఇలా అబ్రహాం పిల్లలు కదా, ఇలా మూలపురుషుడు నా స్నేహితుడు కదా, పోన్లే వీళ్ళని ఎందుకు శిక్షించాలని వారిని జ్ఞాపకం చేసుకొని క్షమించాడు. మరి క్రొత్త నిబంధన ఇజ్రాయేల్ ప్రజలైన మనల్ని, మన పితరుడు ఎవరండి మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు క్షమించడానికి? ఎవరున్నారు? ఒకరున్నారు, యేసయ్య. హల్లెలూయా. యేసు ప్రభువారు మన మూల పురుషుడట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అయిపోతుంది, వాక్యం దగ్గరికి వచ్చేస్తుంది. చదవండి త్వరగా. 1వ అధ్యాయం ఎవరి వంశవాళి? యేసుక్రీస్తు వంశావళి అట. ఆదాము వంశావళి ఉంది, అవునా లేదా? అబ్రహాం వంశావళి ఉంది. వంశావళి యేసయ్యకు ఉందండి? చెప్పండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన వంశావళి లేనివాడు అన్నాడా లేదా? చెప్పండి రా. హెబ్రీ 7లో అనలేదా వంశావళి లేనివాడని? ఇక్కడేమో యేసుక్రీస్తు వంశావళి అంటే యేసయ్యకి పెళ్ళి అయిందా? యేసయ్యకి పిల్లలు పుట్టారా? లేరే. మరి వంశావళి ఎందుకన్నారు? మనమందరము కూడా ఆయన పిల్లలమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలకు మూల పురుషులుగా వంశావళులు ఉన్నట్టుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నట్లుగానే ఈ క్రొత్త నిబంధన ఇజ్రాయేల్ అనే విశ్వాసులకు కూడా మూల పురుషుడు నా యేసయ్య. హల్లెలూయా. అర్థమైందండి? యేసయ్య పిల్లలం మనమందరం, యేసయ్య కొడుకులు,
యేసయ్య కూతుర్లు. ఏమన్నాడు తెలుసా యేసయ్య? తండ్రి దగ్గర ఏమన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి త్వరగా. 2వ అధ్యాయం అనుకుంటున్నాను. 2వ అధ్యాయము 12. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, నీ కీర్తి గానముచ్చెత్తును అనెను. మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. హల్లెలూయా. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని యేసయ్య అంటున్నాడు ఇక్కడ. యేసయ్యకి పిల్లలు ఉన్నారట. ఎవరు? నేనే, మనమే. కాబట్టి ఈ పిల్లల్ని రక్షించడానికి దేవుడే యేసయ్య ఏం చేశాడో తెలుసా? నా పిల్లలు రక్తమాంసములు గలవారు కాబట్టి నేను కూడా వారిని రక్షించడానికి రక్తమాంసయుత దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వెళ్తానని మనలాగే పుట్టాడు యేసయ్య. హల్లెలూయా. ఆ విషయాన్ని 17వ వచనం చదవండి. అదేనా? కాదు 16, 15. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయన. ఎందుకంటే 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీద ఉన్నంతకాలం రక్తము మాంసం ఉందా లేదా మనకి? కాబట్టి మనల్ని రక్షించడానికి, సర్వనాశనమై నరకానికి వెళ్ళిపోకుండా ఉండడానికి ఏం చేశాడు ఆయన? యేసయ్య ఏం చేశాడు? అలాగే పుట్టాడు. మనలాంటి శరీరం, మనలాంటి రక్తం, మనలాంటి దేహం ధరించుకొని వచ్చి మరలా హక్కును చేర్చుకొని నా పిల్లలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వంశావళి అంటే మనము. ఈ వంశానికి మూల పురుషుడు ఎవరు? యేసయ్య. అబ్రహాము కూడా మూల పురుషుడు ఎవరు? యేసయ్య. ఆదాము కూడా మూల పురుషుడు ఎవరు? సకల మానవ జాతికి మూల పురుషుడు యేసయ్య. అబ్రహాము పుట్టక మునిపే, ఆదామును సృజించక మునిపే ఉన్నవాడు నా యేసయ్య. ఇప్పుడు చెప్పండి, పితరులను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని పితరుల్ని వీళ్ళని క్షమించాడు కదా. ఇజ్రాయేల్ ప్రజల్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజల్ని అరణ్యంలో క్షమించాడు కదా. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకొని క్షమిస్తున్నాడు తెలుసా? చెప్పండి. మన పితరుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. యేసును బట్టి నిన్ను నన్ను క్షమిస్తాడు దేవుడు. ఇంకో సంగతి తెలుసా? యేసయ్యకు పితరులు ఎవరు లేరు. నా కుమారుడా నీకు పితరులు ఉండరు. మనకుంటుంది, ఇజ్రాయెల్ జనాంగానికి ఉంటుంది, నీకు పితరులు ఉండరు. కానీ నీకు పితరులకు బదులుగా కుమారులు ఇస్తానని కీర్తనల గ్రంథము 45లో చెప్పాడు. కీర్తన 45 ముగింపులోకి వచ్చేస్తుంది. 45:16 నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి అందంతటా నీవు నీ పిల్లల్ని అధికారులుగా నియమింపజేసి 1000 ఏండ్ల పరిపాలన మనమందరం కూడా కూర్చొని పరిపాలిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడండి? 1000 ఏండ్ల పరిపాలనలో యేసయ్య పిల్లలమైన మనమందరం కూడా కూర్చొని పరిపాలిస్తాం. యేసయ్యకు పితరులు లేరు, కానీ పితరులకు బదులుగా నేను పిల్లల్ని ఇచ్చేస్తాను తండ్రి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటి ఇస్సాకు వాగ్దానమును బట్టి పుట్టారుగా. ఇప్పుడు మనం కూడా తండ్రి యేసయ్యకు వాగ్దానం చేశాడు ఇక్కడ పిల్లల్ని ఇస్తానని. మనమందరం కూడా ఆయన కొడుకులు కూతుర్లం అయ్యాం. కాబట్టి మనం తప్పు చేసినా వెంటనే అడ్డుపడుతున్నాడు. అప్పుడు నా పిల్లలే కదా, తెలియక ఏదో దొంగతనం చేశారు. అబ్రహాం అయితే విధేయత చూపాడు, కానీ యేసయ్య విధేయత ఒక్కటే కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రక్తమే కార్చాడు. హల్లెలూయా. అతని మాట నేను వింటానే. అతని రక్తము ద్వారా విశ్వముతోనే సమాధానపరిచాడే నాకు.
అంత గొప్పవాని పిల్లలు వీళ్ళందరూ. కాబట్టి కుమారుడా సరేలే క్షమిస్తానులే అని యేసును బట్టి మనకు క్షమాపణ దొరుకుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసును బట్టి క్షమాపణ దొరుకుతున్నది, యేసును బట్టి కృప దొరుకుతున్నది. మనకు కృప దొరకాలంటే ఫస్ట్ నువ్వు నేను నమ్మాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభువారు చేసిన త్యాగం. యేసయ్య నా కొరకు చనిపోయి తన రక్తాన్ని కార్చాడనేది నువ్వు నమ్మకపోతే కృప కూడా దొరకదు, క్షమాపణ కూడా దొరకదు. అర్థమైందా మీకు? యేసును బట్టే, యేసు రక్తమును బట్టి, ఆయన త్యాగమును బట్టి నా తండ్రి నా కొరకు చనిపోయాడు, యేసయ్య నన్ను రక్షించడానికి అని నమ్మినప్పుడు కృప చూపుతాడు. ప్రతిసారి ఆ కృప అప్పుడు ఘనత వస్తుంది. అందుకే మనల్ని దేవుడు సృజించాడట. ఆయన కృప మహిమకు కీర్తి కలుగుట జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు నందు దేవుడు మనల్ని ఏర్పాటు చేసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక కదా. కాబట్టి ప్రియులారా, లాస్ట్ మాట ఒకటే, మనకు ఏదొచ్చినా అడ్డుపడ్డానికి మన మూల పురుషుడైన నా యేసయ్య ఉన్నాడు. ఇస్సాకు, యాకోబు, ఇస్సాకు, అబ్రహాములను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయేలు జనాంగాన్ని క్షమించినట్లుగా ఈరోజు తండ్రి అనే దేవుడు నా యేసయ్యను జ్ఞాపకం చేసుకొని నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. యేసును పక్కన పెడితే కుదరదు. అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాలు చదవండి, ముగిస్తున్నా. అదే లాస్ట్ మాట. మన క్షమాపణకు కారణం ఏంటో మీకు అర్థమైంది ఇప్పుడు, ఓకేనా? మనం ఏదైనా గర్వించాలి, సంతోషపడాలి, ఓహో అని పండగ చేసుకోవాలంటే దేనిని బట్టి గర్వించాలో తెలుసా? చెప్పండి, ప్రభువును బట్టే. ఎందుకు అనంటే చదవండి. దేవుని మూలంగా యేసు ప్రభువారు మనకి ఏమయ్యాడు? జ్ఞానము, నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచన అయ్యాడు. ఆయన యేసును బట్టే మనమందరం. లేకపోతే తండ్రి కూడా మనల్ని క్షమించి, ఎవడరా వీడు ముక్కు మొహం తెలియదు, ఎవడరా మీ తండ్రి, ఎవడరా నువ్వెవడరా అంటారు. తండ్రి, నా తండ్రి తెలీదా? నజరేయుడైన యేసు శిలువ మీద నా కొరకు సకల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, మీ చిత్తం నెరవేర్చాడు చూడు, ఆయనే నా తండ్రి యేసే. అరే రే రే రే, అతను కొడుకువా, పొలే ఇలా రా మరి చెప్పవే ముందు అన్నట్టుగా దేవుడు హత్తుకుంటాడు. క్షమాపణ ఎందువల్ల దొరుకుతుంది మనకి చెప్పండి? యేసయ్య బట్టి. క్షమాపణ ఎందుకు దొరుకుతుంది మనకి? ఆయన కృపకు ఏం కలగాలి? ఘనత కలగాలి. క్షమాపణ ఎందుకు దొరుకుతుంది మనకి? ఇతరుల మధ్య దేవుని యొక్క కృప, అపకీర్తి చాలా. ప్రార్థన చేద్దామా? తల వంచండి, ప్రార్థన చేద్దాం కొద్ది 10 నిమిషాలుగా.